హలో రాధిక గారు, మీకు ధ్యానంలో ఈ మెర్కబా హీలింగ్ ఎనర్జీస్ ఎలా ధ్యానంలో ముందుకు వెళ్ళడానికి దోహదపడ్డారు? మీ అనుభవం. నమస్తే అండి. గట్టిగా. నమస్తే అండి. నాకు ఇది తీసుకున్న తర్వాత చాలా బాగుందండి. బాగుండడం అంటే ఏ ఎక్స్పీరియన్స్ అది? అంటే మెంటల్గా అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? కొంచెం టెన్షన్, స్ట్రెస్ ఉండేది, బాగా స్ట్రెస్ ఉండేది. స్ట్రెస్ చాలా తగ్గిందండి. స్ట్రెస్ చాలా తగ్గింది. ఎంతసేపు చేయగలుగుతున్నారు? నేను పొద్దున మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్త ధ్యానం చేస్తాను. బ్రాహ్మీ ముహూర్త ధ్యానం చేస్తాను 2 గంటలు. మధ్యాహ్నం 2:30కి 1.5 hours చేస్తాను. నైట్ ఒక ½ hour. అయితే ఈ మాత్రం దానికి మీకు ఒక మైండ్ పీస్ అనేది మీ అనుభవంలోకి వచ్చిందా? అవునండి. అయితే ఇంకా మరింత ఎక్కువసేపు చేస్తే ఇంకెన్ని అనుభవాలు ఉంటాయో అనేది మీకు అర్థమైందా ఇప్పుడు? మీ స్వీయ అనుభవం ఇది. మా వారు కూడా చేస్తారు. మీ వారు ఏం చెప్పారు? మా వారు అంటే తక్కువ చేస్తారు. వారి అనుభవం ఏం చెప్పలేదా? అంటే నమ్మకంతో దీనికి మీ కింద కూర్చుంటే మాకు నేను ఏం చేసినా నేను దీని కిందే కూర్చుంటారు. అదే ఎందుకని ఆ అనుభవం మీ సొంతంగా వచ్చినందుకే కదా ప్రతిదీ దీన్ని యూటిలైజ్ చేస్తున్నాం. మామూలుగా తల్లో క్లాట్స్ ఉండేయండి. నాకు అంటే మెడిసిన్ వాడుతున్నాను. నాకు మెడిసిన్ వాడొద్దు అనిపించింది, వాడట్లేదు. నాకు ఏ ప్రాబ్లం రావట్లేదు. అబ్బా, అది ఒక మంచి అనుభవం కాదా? ఎస్. అంటే మరింత ఎక్కువ ఈ ఎనర్జీని తీసుకోండి. మీరు ప్రతిదీ చేసేటప్పుడు దాని కిందే కూర్చుని అన్నారు. అప్పుడు కూడా శాస్త్రం గమనిస్తూ అవేర్నెస్గా కూర్చోండి, సరేనా? అది చేసేటప్పుడు అందులో మునిగిపోవద్దు. అది చేసేటప్పుడు అవేర్నెస్గా, అంటే నేను ఈ ఎనర్జీ తీసుకుంటున్నారు అని అవేర్నెస్గా ఉండండి. ఫాస్ట్గా మీకు అనుభవం ఆ తేడా తెలుస్తుంది, సరేనా? థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. యా.